యవనస్తులుగా మనం ఉన్నాం కదా. విలాప వాక్యములో దేవుడు మన కొరకు చెప్పిన గొప్ప వాక్యం అండి. ఇర్మియా గారి ద్వారా ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. విలాప వాక్యం 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అంటున్నాడు. చూసారా, యవన కాలముల కాడిమోయాలి. యవన కాలమున కాడిమోయాలంటే ఏం రావాలి మనకు? కాడిమోయటానికి కూడా ప్రాక్టీసు కావాలి. ఏ కాడి అది? లోక సంబంధమైన కాడియా, దైవ సంబంధమైన కాడియా? దేవుని కాడి మోయాలటండి. దేవుని భారాన్ని మొయ్యాలట. అంటే యవనస్తులుగా ఉన్న స్త్రీలు కానీ, యవనస్తులుగా ఉన్న పురుషులు కానీ మనం ఏం చేయాలి? దేవుడు పెట్టిన కాడిని మోయాలంటే ఆ కాడి మోయటానికి ప్రారంభం బాల్యము నుండే మొదలవ్వాలి. ప్రాక్టీస్ అనేది మొదలవ్వాలి. బాల్యము నుండి ప్రాక్టీస్ మొదలైతే యవన కాలంలో రాగానే కాడి అనేది మోపుతాడు. దేవుడే మోపుతాడట. అది మోపినది దేవుడే అట. అంటే నీకు కాడి మోపాలంటే బాల్యంలో ఏం జరగాలి? ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ అది? చెప్పడు కదా ఇక్కడ. ఏమన్నాడంటే దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం అన్నాడు. దైవభక్తి విషయములో బాల్యము నుండి ప్రాక్టీస్ చేస్తే యవన కాలంలో రాగానే దేవుడు ఏం చేస్తాడు? కాడిని మోపుతాడట. నీకు కాడి మోయాలని ఉందా? దేవుని కాడి అయితే బాల్యము నుండి ఏం చేయాలి? మీ పిల్లలను ప్రాక్టీస్, దైవభక్తిని గురించిన ప్రాక్టీస్, సాధన చేయించాలి. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్ల ఈరోజు చేయిస్తున్నారు చెప్పండి. యవన కాలంలో రాగానే దేవుడు కాడిని మోసే స్థితిలోనికి మనం ఎదగాలంటే బాల్యములోనే దేవుణ్ణి స్మరణములోనికి తెచ్చుకోవాలి. నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను ఏం చేయమన్నాడు? దుర్దినములు రాకమునుపే అన్నాడు. అందుకే దుర్దినములు అంటే ఏంటి? వృద్ధాప్యము రాకమునుపే బాల్యములో ఉన్నప్పుడే మనం ప్రాక్టీస్ అనేది చేయగలిగితే యవనంలో రాగానే దేవుడు ఏం చేస్తాడంటే కాడి మోపుతాడు. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్ల ఆ కాడి కొరకు మనము ఏం చేయాలి? ప్రాక్టీస్ అనేది, సాధకం అనేది చేయాలి. ఆ సాధకము కొరకు ఒక బలహీనుణ్ణి, ఒక రోగస్తుణ్ణి, ఒక పిరికివాడిని దేవభక్తి విషయములో నీవు సాధకము చేసుకోమంటే సాధకము చేసాడండి. నిజంగా అతని వంటి వాడెవడును లేడు అన్న స్థితిలోనికి ఎదిగిపోయాడంటే ఆయన ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు. తిమోతి గారు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఏం లాభం అనుకుంటున్నారు? శరీర సంబంధమైన సాధకం, ఐఏఎస్, ఐపీఎస్ చిన్నవండి. ఈ జీవితం కొరకే సూటిగా మాట్లాడాలంటే ఒక టీచర్ అవ్వని, ఒక లాయర్ అవ్వని, ఒక డాక్టర్ అవ్వని, ఒక ఐఏఎస్ అవ్వని, ఒక ఐపీఎస్ అవ్వని, ఏ డిగ్రీ అయినా, ఏ క్వాలిఫికేషన్ అయినా, ఏది చేసినా ఇది జానెడు పొట్టను నింపడం కొరకే కానీ పరలోకము కొరకు కాదు.